కంప్యూటర్లు వచ్చినప్పుడు కొలువురిక కొండెక్కినట్లేని భయపడ్డారు. ఏటీఎంలు వచ్చినప్పుడు బ్యాంకులకు బంద్ అనుకున్నారు, కానీ ఉద్యోగాలు మారాయంతే, పని అలాగే ఉంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన అలాంటి సందేహాలే, భయాందోళనలే. చరిత్రలో ప్రతి మార్పు నిశ్శబ్దంగా వచ్చి ప్రపంచగతిని మార్చేసిందే. ఇప్పుడు అదే జరుగుతుంది. మరి ఈ మార్పు చూసి భయపడదామా, శత్రువులుగా చూద్దామా, కలిసి నడుద్దామా అనేదే మనం తేల్చుకోవాల్సి ఉంది. లోతుగా తరచు చూస్తే వచ్చే సమాధానం, ఏ మార్పు వచ్చినా మనిషి మాయమవడం లేదు, మారుతున్నాం అంతే. ఇప్పుడు ఏఐ కూడా అంతే, ఇది కూడా మానవ పరిణామ కథే అన్నటువంటి వార్తని ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారిపై దాడి, పదునైన ఆయుధాలతో దాడి చేసి నిప్పంటించిన దొండగలు, ఇద్దరిని గుర్తించిన బాధితుడు. బంగ్లాదేశ్లో మరో హిందువుపై దాడి జరిగింది. 50 ఏళ్ల కోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై దాముద్యాలోని క్యూర్బంగా బజార్లో బుధవారం రాత్రి 9:30 గంటల సమయంలో దాడి జరిగింది. పదునైన ఆయుధాలతో తొలుత దాడి చేసిన దొండగలు ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పండించారు. తన భర్తను చంపేందుకు వాళ్ళు ప్రయత్నించారు. బాధితుడి వారి సీమాదాస్ తెలిపారు. దొండగలు ఇద్దరిని తన భర్త గుర్తించారని వెల్లడించారు. ఈ ఘటన మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన వాళ్ళని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. బాధితుడికి మెరుగైన చికిత్స కోసం ఢాకాకి తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయి గ్రామానికి చెందిన కోకందాస్ క్యూర్బంగా బజార్లోని ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేస్తారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసేసిన అనంతరం ఆయన ఆటోలో ఇంటికి బయలుదేరారు. క్యూర్బంగా బజార్కి సమీపంలో దొండగలు ఆయన ఆటోను ఆపారు. పదునైన ఆయుధాలతో ఆయన మీద దాడి చేశారు. గాయపడిన దాస్ తల మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. దొండగలను తప్పించుకోవడానికి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దాస్ దూకేశారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దొండగలు పారిపోయారు. బాధితుడిని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుండి ఢాకా తీసుకెళ్లారు. ఆయన పొట్టపై, ముఖంపై, మెడ వెనక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. తమకు ఎవరూ శత్రువులు లేరని, ఎవరితోనూ ఏ విషయంలోనూ వివాదం లేదని కోకందాస్ భార్య సీమాదాస్ వెల్లడించారు. వ్యాపారిపై దాడి సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్ళామని పోలీసులు చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు.